వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఫ్యాక్ట్ షీట్ గురించి మాట్లాడదాం. సో సహజంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అసలు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫాలో అవ్వాల్సింది 3 స్టార్ రేటింగ్లు 5 స్టార్ రేటింగ్లు కాదు, లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 3 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ ఇచ్చినటువంటి రిటర్న్స్ కాదు. యాక్చువల్గా ఫాలో అవ్వాల్సింది ఫండ్కి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్. మీరు ఆల్రెడీ కనుక ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఆ ఫండ్కి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్ ప్రతి నెల మీకు మోస్ట్లీ ఈమెయిల్ వస్తూనే ఉంటుంది. లేదు అని అంటే మీకు ఏఎంసీ వెబ్సైట్లో ఆ ఫండ్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ షీట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ ఫండ్ ఫ్యాక్ట్ షీటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మన యొక్క హెల్త్ రిపోర్ట్స్. సో బేసిక్గా అసలు మన దగ్గర ఉన్నటువంటి బాడీలో విటమిన్స్ ఎంత ఉన్నాయి, మినరల్స్ ఎంత ఉన్నాయి, ఎక్స్పై అన్నీ మన బాడీకి బ్యాలెన్స్డ్గా ఉందా లేదా, సో హెల్తీగా ఉన్నామా లేదా, సో దానికి సంబంధించిన డేటాని మొత్తం కూడా చెప్పేది, అంటే ఫండ్కి సంబంధించిన హెల్త్ డేటాని మొత్తం కూడా చెప్పేది, చదవడానికి ఉపయోగపడేది, చదివి మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడేది ఈ ఫండ్ ఫ్యాక్ట్ షీట్. సో ఈ ఫండ్ ఫ్యాక్ట్ షీట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మన లాస్ట్ 3 ఎపిసోడ్స్లో చెప్పిన వాటిని జస్ట్ ఒక 30 సెకండ్స్లో రివైజ్ చేసేసుకున్నాం. సో బేసిక్గా మనం ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత బెటర్గా గ్రో అవుతుంది, లేట్ అవటం వల్ల డిలేడ్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఎపిసోడ్ 1లో మాట్లాడుకున్నాం. తర్వాత పవర్ ఆఫ్ టైమ్ ఇన్ ఇన్వెస్టింగ్. సో ఎంత ఎర్లీగా మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన గ్రోత్ అనేది, ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం కాదు, ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేసాం అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఎపిసోడ్ 1లో మాట్లాడుకున్నాం. అదేవిధంగా కీ ఫార్ములాస్ మాట్లాడుకున్నాం ఎపిసోడ్ 2లో. అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఏంటి, సిఏజిఆర్ అంటే ఏంటి, ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏంటి, ఎటువంటి కండిషన్స్లో వేటిని చూడాలి అనే విషయాన్ని కూడా మనం కీ ఫార్ములాస్ ఎపిసోడ్ 2లో మాట్లాడుకున్నాం. టైం వాల్యూ ఆఫ్ మనీ అండ్ మనీ గ్రోత్ విత్ టైం, ఈ 2 విషయాల గురించి కూడా మనం మన ఎపిసోడ్ 2లోనే మాట్లాడుకున్నాం. అండ్ మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ అండ్ సో బేసిక్ నెట్ అసెట్ వాల్యూకి సంబంధించి ఇంకా రాలేదు, నెక్స్ట్ వస్తుంది, హౌఎవర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్, ఏఎంసీలు ఏ విధంగా పనిచేస్తాయి, మీరు పెట్టేటువంటి డబ్బులు ఎలా సెక్యూర్డ్గా ఉంటాయి, అసలు మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఎవరు రికార్డ్ చేస్తారు, ఏఎంసీస్ కొన్నటువంటి స్టాక్స్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకున్నాం. సో ఈ రోజు ఫోకస్ ఏంటి అని అంటే పర్టికులర్గా మనము ఒక క్రూషియల్ డాక్యుమెంట్ మన మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఉంటుందో అదే ఫ్యాక్ట్ షీట్. ఆ ఫ్యాక్ట్ షీట్కి సంబంధించి అందులో ఉండేటువంటి కొన్ని కీ టర్మినాలజీస్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ మన యొక్క పని. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పర్పస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ షీట్ ఏంటి. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ మొత్తాన్ని సమరైజ్ చేసి ఇన్వెస్టర్కి ఒక క్లారిటీ ఇవ్వటమే ఆ ఫండ్ ఫ్యాక్ట్ షీట్కి సంబంధించిన పని. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్. అందులో ఎటువంటి స్టాక్స్ కొన్నారు, లార్జ్లో ఉన్నారా, మిడ్లో ఉన్నారా, స్మాల్లో ఉన్నారా, ఏ సెక్టార్లో ఉన్నారు, బెంచ్ మార్క్ ఏంటి, ఇట్లా ఎన్నో విషయాలు ఇందులో మెన్షన్ చేస్తూ ఉంటాయి. సో బేసిక్ అది వాళ్ళకి ఒక మార్కెటింగ్ మెటీరియల్ కింద పనిచేస్తూ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ అంటే ఏంటి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి అసలు అది ఏం చేస్తుంది అనేది చెప్పేది ఇన్ఫర్మేటివ్. అదేవిధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, అదే ఫ్యాక్ట్ షీట్ వాళ్ళకి మార్కెటింగ్ మెటీరియల్ కింద కూడా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనకి ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. బేసిక్గా మనం ఇందాక ఎపిసోడ్ 3లో మాట్లాడుకున్నాం. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇక్కడ ఏ ఫండ్ రికమెండేషన్ కాదు, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ అని అనుకోండి. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు జనరేట్ క్యాపిటల్ appreciation by investing in the predominantly by in the small cap across the sectors, small cap companies లో across the sectors ప్రాపర్ గా గ్రోత్ పొటెన్షియల్ ఉండే వాటిని చూడటమే మా యొక్క ఆబ్జెక్టివ్. సో ఈ విధంగా రాసుంటుంది. అంటే వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది, వీళ్ళు ఆబ్జెక్టివ్ రాసినంత మాత్రం ఆబ్జెక్టివ్ అనుకూలంగా వెళ్తారు, అందరూ ఆబ్జెక్టివ్ అనుకూలంగానే వెళ్తారు, కాకపోతే రిటర్న్ అంత వస్తుందా రాదని మన చేతిలో లేదు. సో బేసిక్గా అది డిపెండ్స్, అది టైం డిసైడ్ చేసుకుంటుంది. అగైన్ ఫండ్ ఫిలాసఫీ అనేది ఒకటి ఉంటుంది, ఫండ్ ఫిలాసఫీకి అనుకూలంగా కూడా మారుతూ ఉంటుంది రిటర్న్ అనేది. కాకపోతే అసలు వీళ్ళు టార్గెట్ ఏంటి, టార్గెట్ ఏంటో తెలిస్తే టార్గెట్ రీచ్ అవుతారనే తర్వాత విషయం, బట్ టార్గెట్ ఏంటి అనేది క్లియర్గా రాసి ఉంటుంది. సో దాంతోపాటు ఇంకేముంటుంది, ఫండ్ అనేది మనకి అందులో ఏం తెలుసుకోవచ్చు, ఫండ్ ఎంత డైవర్సిఫైడ్గా ఉంది. సో బేసిక్గా వాళ్ళు ఏమైనా వన్ సింగిల్ సెక్టర్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఇస్తున్నారా, లేదా ఒక స్టాక్కి బాగా ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తున్నారా. సహజంగా ఏమవుతుంది, ఒకటే సెక్టర్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చినా, ఒకటే స్టాక్ ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చినా కానీ రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ మనం తీసుకోగలుగుతామా లేదా అనే విషయం కూడా మన అక్కడ ఉండేటువంటి ఎక్స్పోజర్ని చూసినా మనకు అర్థమైపోతుంది. అండ్ దాంతో పాటుగా వాళ్ళు లార్జ్ క్యాప్లో పెట్టారా, మిడ్ క్యాప్లో పెట్టారా, ఎందులో పెట్టారా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ ఉందనుకోండి, ఒక 65% 70% స్మాల్ క్యాప్లో పెట్టి బ్యాలెన్స్ 30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ లార్జ్ అండ్ మిడ్లో కూడా పెట్టచ్చు. సో బేసిక్గా మనకు అది ఏ విధంగా పెట్టారు, స్మాల్ క్యాప్ ఫండ్ అని పేరు ఉన్నంత మాత్రాన 100% స్మాల్ క్యాప్ ఉంటుందని ఏం లేదు. వాళ్ళు 70% ఇందులో పెట్టి మిగతా తీసుకొని లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, బాండ్స్లో అట్లా కూడా డైవర్సిఫై చేసే ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఆ ఫండ్ ఫ్యాక్ట్ షీట్లో ఉన్నదాన్ని మనం బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళు ఈ స్మాల్ క్యాప్ని ఏ విధంగా డిజైన్ చేయబడ్డారు. 100% స్మాల్ క్యాప్లో ఉంటే వాలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, 70% స్మాల్ క్యాప్లో పెట్టి 30% లార్జ్ క్యాప్లో పెడితే కొంచెం స్టెబిలిటీ రావచ్చు, కొన్ని రిటర్న్స్ కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు. సో మనకు ఉండేటువంటి రిస్క్ అప్డేట్కి అనుకూలంగా ఇక్కడ ఉండేటువంటి ఎలాకేషన్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుందో చెక్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి రీసెర్చ్ మెథడాలజీ ఏంటి, అసలు ఆ ఫండ్ మేనేజర్కి సంబంధించిన ఓవర్ వ్యూ ఏంటి, సరే డీప్గా రాయకపోయినా కానీ మీకు కొంత ఐడియా వచ్చేంత వరకు మాత్రం
ఆ ఫ్యాక్ట్ షీట్లో మీకు క్లారిటీ ఇచ్చేంత వరకు మాత్రం మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది బెంచ్ మార్క్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి. ఆ స్మాల్ క్యాప్ ఫండ్ కి సంబంధించి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి స్మాల్ క్యాప్ 250 లేదా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250. సో ఇట్లా దాన్ని బెంచ్ మార్క్ అని అంటారు. బెంచ్ మార్క్ ఎందుకు పెట్టుకుంటారు? మనం స్మాల్ క్యాప్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ బెంచ్ మార్క్ దాటి రిటర్న్స్ తేవటమే ఫండ్ మేనేజర్స్ యొక్క టార్గెట్ గా ఉంటుంది. సో బెంచ్ మార్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా పర్ఫామ్ చేసామా లేదా అని తెలియాలంటే కొలబద్దు ఉండాలి కదా. సో బెంచ్ మార్క్ ఏంటో తెలుస్తుంది. సో యావరేజ్ గా అది అలానే కాదు, అంటే మనం అవుట్ పర్ఫామ్ చేస్తున్నాం, అండర్ పర్ఫామ్ చేస్తున్నాం అనేది ఒకటే కాకుండా ఆ బెంచ్ మార్క్ యావరేజ్ రిటర్న్స్ రీచ్ అవుతాము అనే క్లారిటీ కూడా మనకు అర్థమవుతుంది. సో మీరు యావరేజ్ గా ఒక సెక్టార్ లో పెట్టుబడి పెడుతున్నారు అంటే స్మాల్ క్యాప్ లో పెడుతున్నారు అనుకోండి. యావరేజ్ గా బిఎస్సి స్మాల్ క్యాప్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందో గతంలో చూస్తే యావరేజ్ గా మనకి దానికంటే బెటర్ గా అన్న దానంతనే రావచ్చు అన్న క్లారిటీ అని ఉంటుంది. ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకటి కంపారిజన్, మన పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్. ఎంత బెటర్ గా ఉన్నాం, గతంలో ఏం చేశారు, ఎన్నిసార్లు అవుట్ పర్ఫామ్ చేశారు, ఎన్నిసార్లు అండర్ పర్ఫామ్ చేశారు, లాంగ్ టర్మ్ హిస్టరీలో వాళ్ళు ఎంత బెటర్గా చేశారు, అదంతా కూడా మనకి బెంచ్ మార్క్ కంపారిజన్ తోటి మెజర్మెంట్ టూల్ లాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ, గ్రోత్ స్కీమ్, ఇట్లాంటి పేర్లని కూడా అక్కడ రాసి ఉంటాయి. ఇది చాలా మంది కన్ఫ్యూజన్. ప్రతి ఫండ్కి వెనకాల గ్రోత్ అని ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది, క్లోజ్ ఎండెడ్ అని ఉంటుంది, ఇట్లాంటి రకరకాల టర్మ్స్ ఉంటాయి కదా. దానికి సంబంధించిన బేసిక్ మీనింగ్స్ ఏంటో చెప్తాను. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అని అంటే మనం పెట్టి ఎంతకాలం పెట్టి వదిలేస్తామో తెలియదు, ఫర్ ఎవర్ అట్లా కూడా పెట్టి వదిలేస్తామేమో. సో మనకు ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ ఉండకూడదు అని అనుకుంటున్నప్పుడు ఓపెన్ ఎండెడ్ని ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఓపెన్ ఎండెడ్ని ఆప్ట్ చేయాలి. గతంలో క్లోజ్ ఎండెడ్ అనేవి బాగానే వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. క్లోజ్ ఎండెడ్ అనేవి ఒక రకంగా ఇవి లాక్ ఇన్ లాంటివి. సో అవి ఏమవుతాయంటే ఒక ఫిక్స్డ్ టైంకి మెచ్యూర్ అయిపోతాయి, ఆ ఫండ్ క్లోజ్ అయిపోద్ది అనమాట, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటారు. దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అని అంటారు. మెచ్యూరిటీ డేట్ లాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈక్విటీ. సో బేసిక్ ఈక్విటీ అని మెన్షన్ చేస్తుంది అంటే దే ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అని అర్థం, అంతే. ఈక్విటీ అనే వర్డ్ వాళ్ళు స్టాక్స్ లో పెట్టుబడి పెడుతున్నారు అనేది అర్థం. గ్రోత్ ఆప్షన్ అంటే ఏంటి? రిటర్న్స్ కమింగ్ త్రూ ద ప్రైస్ అప్రిసియేషన్. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, కంపెనీస్ కి సంబంధించిన డివిడెండ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో దానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి డివిడెండ్స్ అవ్వచ్చు, అది గ్రో అవ్వటం వల్ల వచ్చేటువంటి రిటర్న్ అవ్వచ్చు. అవేవి మనం విత్డ్రా చేయకుండా దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వదిలేయడం వల్ల దాని యొక్క వాల్యూ ఇంకా బెటర్గా గ్రో అవుద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెన్స్ ఇచ్చినప్పుడు మీరు తీసేశారనుకోండి, వాల్యూ తగ్గుద్ది. అలా కాకుండా దానికి వదిలేశారనుకోండి, అది పెరుగుతూ పోతూ ఉంటుంది. దాన్ని గ్రోత్ ఆప్షన్ అని అంటారు. నేను డబ్బులు బయటికి తీయను, దాన్నే పెరగనివ్వండి అన్న ఒక ఆప్షన్ని గ్రోత్ ఆప్షన్ అని అంటారు. సో బేసిక్ ఇక్కడ ఈ స్లైడ్ నుంచి మీరు నేర్చుకోవాల్సిన కీ ఆబ్జెక్టివ్ ఏంటి? మనం బెంచ్ మార్క్ కి అనుకూలంగా పర్ఫార్మెన్స్ ఎట్లుందా లేదా అని చూడటం అనేది మెజారిటీ. అండ్ దాంతో పాటుగా మ్యూచువల్ ఫండ్ లో మనకి ఈ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసుకుంటే వాట్ టైప్ ఆఫ్ ఫండ్ ఇట్ ఈస్ అనేది, సో దాన్ని కూడా అర్థం చేసుకోవడం ఒక ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో అర్థం చేసుకుంటాం. ఫండ్ మేనేజర్ కి సంబంధించిన డేటాను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఉండేటువంటి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, గతంలో వాళ్ళు ఏం చేశారు. సో ఫండ్ మేనేజర్ కి సంబంధించిన డేటాను కూడా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఫండ్ కి సంబంధించిన ఏజ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, ఏ డేట్న స్టార్ట్ అయింది, ఈ డేటాస్ అన్ని కూడా మీకు అందులో కనిపిస్తే ఫ్యాక్ట్ షీట్, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, సో తీసేసారు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ టైప్ ఆఫ్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఒకటి వచ్చేసరికి రెగ్యులర్ బేస్డ్ ఫండ్, రెండోది వచ్చేసరికి డైరెక్ట్ బేస్డ్ ఫండ్. మాలాంటి అడ్వైజర్లతో పెట్టుబడి పెట్టినప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వెళ్ళినప్పుడు యూ విల్ గో త్రూ రెగ్యులర్ బేస్డ్ ఫండ్. వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్, DIY ఇన్వెస్టర్ అంటే మీకు మీరు చేసుకునేటప్పుడు డైరెక్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. రెండింటిలో కూడా ఎక్స్పెన్స్ రేషియోస్ ఉంటాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది, బికాస్ దే హ్యావ్ టు పే us ఫర్ మెయింటైనింగ్ యువర్ ఫండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డివిడెంట్ ఆప్షన్, గ్రోత్ ఆప్షన్. ఎవరికైతే పీరియాడిక్ గా పేఅవుట్స్ కావాలి, ఇన్కమ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి దాదాపుగా చాలా ఫండ్స్ డివిడెంట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో వచ్చిన డివిడెంట్ ని మేము లాభాల కింద తీసుకుంటాం, మాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ గా డబ్బులు కావాలి అన్నప్పుడు యూ కెన్ ఆప్ట్ ద డివిడెంట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రోత్ ఆప్షన్ వచ్చేసరికి పేఅవుట్స్ ఏముండో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది. గ్రోత్ ఓరియంటెడ్ గా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అది, ఇన్కమ్ ఓరియంటెడ్ గా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డివిడెంట్ పేఅవుట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజెస్. ఇందులో మనకి ఎంట్రీ ఫీజెస్ అనే గతంలో ఉండేవి, ఇప్పుడు ఎంట్రీ ఫీజెస్ అనేవి నిల్. ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది, అన్ని ఫండ్స్ కి కాదు, కొన్ని ఫండ్స్ ఉంటుంది, కొన్ని ఫండ్స్ ఉంటుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ కి ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. కొన్ని ఫండ్స్ కి 15 days, కొన్ని ఫండ్స్ కి 1 week, కొన్ని ఫండ్స్ కి 1 month, కొన్ని ఫండ్స్ కి 6, 3, 1 year. అట్లా డిపెండింగ్ అపాన్ ద ఫండ్ వాళ్ళు ఎగ్జిట్ లోడ్ అనేది డిసైడ్ చేస్తారు. ఆ ఎగ్జిట్ లోడ్ అంటే మీరు దాని లోపల వాళ్ళు చెప్పినటువంటి ఎగ్జిట్ టైం కంటే ముందు కనుక ఎగ్జిట్ అయినట్లయితే 1%, 0.5, 0.25 ఎంతైనా వేయచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ అని కూడా 1% వరకు కూడా వాళ్ళు చెప్పిన టైం లోపల కనుక మీరు డబ్బులు బయటకు తీసినట్లయితేనే ఎగ్జిట్ లోడ్ అనేది వేస్తారు.
మనం ఫ్రెష్గా ఎంట్రీ తీసుకునే వాటికి ఎటువంటి ఛార్జెస్ పడవు. అబౌవ్ అంటే ఆ టైం దాటిన తర్వాత మనం బయటకు వచ్చినా కానీ ఎటువంటి ఛార్జెస్ పడవు. మనం హార్డ్లీ క్యాపిటల్ గెయిన్స్ ఒకటే కట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ సెబీ తీసుకొచ్చినటువంటి కొన్ని కీ సర్క్యులర్స్ 2017లో కొన్ని కీ సర్క్యులర్స్ తీసుకొని వచ్చింది. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐ డోంట్ ఎక్స్టెండ్. ఏఎంసీస్ ఏం చేశాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఉందనుకోండి, దానికే ఇంకొక పేరు తీసుకొచ్చేసి ఆ ఫండ్ని తీసుకొచ్చి లాంచ్ చేసేవాళ్ళు. సో బేసిక్ ఇట్లా ఒకటే టైప్ ఆఫ్ ఫండ్ రకరకాల పేర్లతో లాంచ్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజ్ అవ్వడం మొదలుపెట్టారు. ఒకటే ఏఎంసీ ఒకటే టైప్ ఆఫ్ ఫండ్ పేర్లు మార్చి లాంచ్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ లో కన్ఫ్యూజన్ పెరిగింది. ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడం కోసం 2017లో సెబీ ఏం చేసింది అంటే కొన్ని ఫిక్స్డ్ కేటగిరీస్ పెట్టేసి మీరు ఆ కేటగిరీస్ లో నుంచి మీ ఏఎంసీలో ఒకటే ఫండ్ ఉండాలి, అంతకు మించి ఉండడానికి వీల్లేదు, మీరు ఇంకేం ఫండ్ తెచ్చినా కానీ కొత్త కేటగిరీకి సంబంధించింది అయి ఉండాలని చెప్పేసి క్లియర్ గా చెప్పింది. సో ఈ 2017 తర్వాత నుంచి ఏఎంసీస్ అటువంటి యాక్టివిటీస్ తగ్గించుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క ఫండ్ లాంచ్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ క్యాప్ ఫండ్ ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉండాలి, బ్యాలెన్స్ మీరు ఏమైనా తీసుకోండి. ఇఫ్ ఇట్ ఇస్ అ లార్జ్ క్యాప్ ఫండ్ ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉండాలి, ఆ తర్వాత మీరు ఇంకేమైనా పెట్టుకోండి. సో ఇట్లా ప్రీ డిఫైన్డ్ గా కూడా వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ప్రకారం చేయాలని కూడా ఇచ్చేసింది. సో దీనివల్ల ఏమైపోయింది, కేటగిరీ ఈజీ అయిపోయింది. సో కంపారిజన్ అనేది మీకు ఈజీ అయింది. ఇప్పుడు లార్జ్ క్యాప్ కొట్టారనుకోండి, ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి లార్జ్ క్యాప్ కి సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని వచ్చేస్తాయి. సో అది మీకు ఈజీ అయిపోయింది కదా. ఇన్ ద సేమ్ వే మనకి ఆ మినిమం పర్సెంటేజ్ ఉండడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ దెబ్బతింది. మనం స్మాల్ క్యాప్ లో పెట్టుబడి పెట్టాం, వాళ్ళు వచ్చి లార్జ్ క్యాప్ లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టారు అనుకోండి, మన ఆబ్జెక్టివ్ దెబ్బతింటది. ఆ దెబ్బతినకుండా మినిమం పర్సెంటేజ్ అనేది క్లారిటీ పెట్టేశారు. సో ద డూప్లికేషన్ కాకుండా ఉంచేందుకు సెబీ చాలా ప్రయత్నాలు చేసింది. ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ బెటర్. అండ్ దాంతో పాటుగా దాన్ని 5 మేజర్ కేటగిరీస్ కింద డివైడ్ చేసింది. ఈక్విటీ మేజర్ కేటగిరీ అర్థం చేసుకోండి, సబ్ కేటగిరీగా. ఈక్విటీస్ అంటే ఏంటి, స్టాక్స్ లో పెట్టుబడి పెట్టేది. డెట్ అంటే ఏంటి, బాండ్స్ ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేది. హైబ్రిడ్ అంటే ఏంటి, ఈక్విటీ అండ్ డెట్ కాంబినేషన్ లో పెట్టుబడి పెట్టేది. నెక్స్ట్ సొల్యూషన్ ఓరియంటెడ్ అంటే మీకు ప్రాపర్గా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయాలంటే రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, పిల్లల కోసం ప్లాన్ చేయాలంటే చిల్డ్రన్స్ కోసం ఫండ్స్ ఉన్నాయి. అండ్ అదర్ స్కీమ్స్ ఆల్సో ఈఎల్ఎస్ఎస్ లాంటి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సెక్టర్ థిమాటిక్ ఇవన్నీ కూడా సబ్ కేటగిరీ కిందకు వస్తూ ఉంటాయి. సో బేసిక్ ఈ విధంగా మనకి సెబీ అనేది క్లారిటీ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంది. దాదాపు ఇప్పుడు 47+ ఏఎంసీలు ఉన్నట్లున్నాయి. దాదాపుగా 2000 పైచీలుగా అనుకుంటా ఇంచుమించుకి ఇప్పుడు వరకు అవైలబుల్ ఉన్నటువంటి స్కీమ్స్ 1500 నుంచి 2000 పైచీలకి మనకి స్కీమ్స్ అనేవి అవైలబిలిటీలోకి వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఈక్విటీ స్కీమ్స్ చాలా వచ్చేసాయి మనకి. సో ఈ సబ్ కేటగిరీస్ లోకి వచ్చేసరికి ఈక్విటీలో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇట్లాంటివన్నీ వచ్చాయి. దాంతో పాటుగా మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అని వచ్చాయి. కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళకి థిమాటిక్ సెక్టోరియల్ వచ్చాయి. అండ్ స్ట్రాటజీ బేస్డ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి వాల్యూ వచ్చాయి, మూమెంటం వచ్చాయి. ఇటువంటి ఫండ్స్ ఎన్నిటిని కూడా ఇన్వెస్టర్స్ కోసం అవైలబిలిటీలోకి తీసుకొచ్చింది. వీటన్నిటిని కూడా ఒక సెబీ కేటగరైజేషన్ ప్రకారం మాత్రమే తీసుకొని వస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎపిసోడ్ 5 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఇందులో అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన వాటి గురించి బేసిక్స్ ఏంటో తెలుసుకుందాం.